వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న మధ్యన ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు అనుకోండి, లేదంటే రాజకీయంగా మరి ఏ పార్టీ అయినా మనకు తెలియదు, కానీ మాట్లాడుతూ పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మీకేం పనిరా తెలంగాణలో, శనాధారాలు ఇడికే వస్తారు, మీకేం పనిడా అని చెప్పి మాట్లాడారు. ఎందుకు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? కేవీ రెడ్డి అనేటువంటి ఒక జర్నలిస్ట్, అతన్ని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా లేదా అనేటువంటి దానికి ఆధారాలు మనకి దగ్గర లేవు. అట్లీస్ట్ రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కి అయితే ఆధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి, మిలిటరీ హాస్పిటల్ ఇచ్చినటువంటిది. అలాగే అంబటి రాంబాబు మనం మాట్లాడుతూ ఏదో అలిగేషన్ చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇలా చేశారు అని, దానికే ఆధారాలు లేవు అక్కడ. అలాగే ఇక్కడ ఈ కేవీ రెడ్డి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, ఇదైపోయింది అనడానికి కూడా ఆధారాలు ఏవి లేవు. అంటే మనం చూస్తున్నాం కదా, తెనాల్లో కావచ్చు, కొన్ని చోట్ల కొంతమంది గంజాయి వీరులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద హల్చల్ చేస్తూ కత్తులు పట్టుకొని దాడులు చేసి ఆకతాయి పనులు చేసేటువంటి వాళ్ళకి పోలీస్ ట్రీట్మెంట్ బహుమతి ఇస్తున్నారు కదా. ఆ బహుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళ నడిచే నడక తీరనేది అందరికీ అర్థమైపోతుంది. సో అలాంటి నడక కూడా ఇక్కడ మనం సదరు కేవీ రెడ్డి దగ్గర చూడలేదు. అండ్ అఫ్కోర్స్ ఎస్, హీఈస్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం. ఒక 2 వీడియోలు చూపిస్తా. ఎందుకు అంటే అతను మాట్లాడినటువంటి భాష అతనే ఒప్పుకున్నాడు. కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో అనుచిత పదాలు దొర్లాయి, నేను చూసుకోలేదు అని చెప్పి. అంటే మాట్లాడాడు, తప్పుడు మాటలే మాట్లాడాడనే ఒప్పుకుంటున్నాడు. అలాగే మొన్న సునీల్ నాయక్ బీహార్లో అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు వెళ్తే అక్కడ మాట్లాడి ఉన్నటువంటి దానికి ఈ 2 వీడియోలు ఒకసారి చూడండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. మన ఎర్రిబుక్ రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నారు. నమస్తే, నేను మీ కేవీఆర్ కాలోజీ టీవీ. మొన్న కొండగట్టు ఆలయానికి వారాహి వెహికల్తో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడే ఏం మాట్లాడలేము, కొంత అవగాహన లేదు, ప్రస్తుతానికి ఏం మాట్లాడలేము అన్న దానికి సంబంధించి నేను ఒక కాలోజీ టీవీలో ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కొంత అసభ్యకర పదజాలం వాడిన మాట వాస్తవం. నిజానికి మేము కూడా నోటీస్ చేయలేదు. ఫిల్తీ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్ వాడడం తప్పే. రెస్పాన్సిబుల్ జర్నలిజం చేసే క్రమంలో అంటే ఇది మానవ తప్పిదంగా గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి సమీక్షించుకుంటున్నాం. కాలోజీ టీవీ సంబంధించి ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. దానికి సంబంధించి అంటే కాలోజీ టీవీ వేదికగా చింతిస్తున్నాం, ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నామని తెలియజేస్తూ, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి మనకి చిన్నప్పుడు చెప్పారు వేమన శతకంలో పద్యం. కంచు మోగినట్టుగా బంగారం మోగదు, బంగారం వాల్యూ దాందే, కంచు వాల్యూ కంచుదే అని. అల్పుడెప్పుడు ఆడంబరంగానే పలుకుతాడు, సజ్జనుండు చల్లగా పలుకుతాడు అని చెప్పి, అంటే మంచి మాటలు అని. గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తి నుంచి ఎటువంటి భాషను ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? గోల్డ్ మెడల్ వచ్చింది అంటేనే ఎంతో ప్రజ్ఞ ఉంది, ఒక మంచి జ్ఞానం ఉంది, విద్వత్తు ఉంది. అటువంటి విద్వత్తు నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? తప్పుడు భాషన? మరి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వ్యక్తి నుంచి ఇటువంటి భాష ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇలాంటి భాష మాట్లాడొచ్చా వాళ్ళు? దానికి పట్టం కట్టాలా? తప్పుడు మాటలు మాట్లాడితే తీసుకెళ్లాల్సిందే. అది ఎవరైతే ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడుతూ నేను బూతులు మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, అయినా సరే మీరు పడాల్సిందే అంటే, అందులోనూ పనిగట్టుకొని మరి ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు అనేది బయట టాక్ గట్టిగానే ఉంది అతని భావజాలంతో. మరి ఇవన్నీ పెట్టుకొని మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మిగతా వాళ్ళందరి మీద నోరేసుకుని పడిపోతాం. సద్విమర్శ చేయొచ్చు, వ్యంగ్యం కూడా తప్పులేదు. సరదాగా ఒక మాట నవ్వేలాగంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా మావి గన్ అని. ఆ మావి గన్ అనగానే చాలామంది చెప్పారు, ఏదో సినిమాలో ఉండేటువంటి రాజేంద్ర ప్రసాద్ సినిమాలో డైలాగ్ ఒకటి, బాదరబంది వరప్రసాద్ని వా కట్ చేసి బావా అందరికీ బావ అయిపోయిన అన్నట్టుగా ఈయన మావి గన్ అయిపోయారు అని చెప్పని. ఇంకా మాట్లాడితే ఇంకో కొత్తది వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కదా, జగన్మోహన్ రెడ్డిలో జమోరే అది కూడా పెట్టి జమోరే మాము అంటున్నారు సరదాగా. సరదాగా నవ్వు పుట్టించేది, హాస్యానికి నవ్వుకునేది. అంటే మనం ఏదైనా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా నవ్వుకోవాలి. వాళ్ళని విమర్శిస్తున్నా కూడా నవ్వుకునేలా మన భాష ఉండాలి. అంతేకాని బూతులు తిడతాము ఇష్టం వచ్చినట్టు, ఇలాంటి భాషనే మాట్లాడతామంటే దానికి పట్టం కట్టాలా? దానికి గోల్డ్ మెడల్ ఇవ్వాలా? ఏమో చాలామంది దీనైతే వ్యతిరేకిస్తున్నారు. చాలా సీనియర్ జర్నలిస్టులు కూడా ఇటువంటి భాష సరైనటువంటిది కాదు, చాలా తప్పది అని.
అటువంటి భాషలోనే మరి ఏం మాట్లాడారో తెలియదు, కర్నూలు పోలీసులు తీసుకెళ్లారు. తప్పు మాట్లాడితే ఏ పోలీసులైనా తీసుకెళ్తారు డెఫినెట్గా, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ నాకు ఇచ్చింది రాజ్యాంగం అనేటువంటి పేరు వచ్చినప్పుడు ఆ భావ ప్రకటన కూడా లిమిట్ ఉంది దానికంటూ. మనం ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది. నేను అమనాబూతులు తిట్టేసి ఇది నా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నాను అనుకోండి, ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? పక్కనున్నటువంటి వాడినే పొరపాటున యారా అని ఒక మాట వచ్చింది అంటే తెలుసో తెలియకు దానికే ఒకటి పీకుతాడు ఎవడొకడు, నువ్వెవడ నన్ను రావడానికి అని చెప్పి. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇంత ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఇది జర్నలిజం అనిపిస్తుందా? సమాజమే డిసైడ్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.